హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే సూపర్ ఉన్నాం. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, సో ఈరోజు నా వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. అండ్ ఈరోజు చాలా చాలా స్పెషల్ డే అనమాట. సో ఎందుకంటే ఈరోజు 11వ తారీఖు పౌర్ణమి ఈరోజు పడిందండి. సో మీ అందరికీ తెలుసు మా పాప బర్త్డే 22 అనమాట. కాకపోతే లాస్ట్ ఇయర్ 22న పౌర్ణమి పడింది అండ్ రాఖీ పండుగ కూడాను. అయితే నుంచి ఆ రోజు తిథుల ప్రకారంగా మన తిథుల ప్రకారంగా చూసుకుంటే పాప బర్త్డే అనేది ఈ రోజేనండి. ఎందుకంటే పౌర్ణమిలు లెక్కేసుకుంటే ఎగ్జాక్ట్గా పాప బర్త్డే తిథుల ప్రకారంగా ఈరోజు వచ్చిందనమాట. అండ్ డేట్ ప్రకారంగా చూసుకుంటే ఇంకొక 10 days ఉందనమాట. సో మాకేమనిపించిందంటే మేము తిథుల ప్రకారంగా కూడా బర్త్డే చేద్దాం అండ్ డేట్ ప్రకారంగా కూడా చేద్దాం. సో ఎలాగా పెద్దగా గ్రాండ్గా చేయాలనుకోవట్లేదు, సింపుల్గా చేద్దాం అనుకున్నాం కదా అని చెప్పేసి అనుకున్నాం. సో అందుకోసం ఈరోజు మా పాప బర్త్డే మేము తిథుల ప్రకారంగా చేస్తున్నాం అనమాట. సో ఈ వ్లాగ్లో మీరు మా పాప బర్త్డే అనేది చూస్తారు. సో నేనైతే చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి మా పాప బర్త్డే గురించి. ఇప్పుడు బర్త్డే గురించి చాలా చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. బంగాళం పుట్టించింది. సో నా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేస్తాం అండ్ చాలా సింపుల్గా అనుకుంటున్నాను. బట్ ఏమవుతుందో కూడా తెలియదు. బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి అండ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. సో వీడియో పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో ఇంకా ఫైనల్గా నా మార్నింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను స్వీట్ ప్రిపేర్ చేశాను కదా, అదే చూపించాను. సో ఇంకా తర్వాత మేము రాఖీలు కట్టడానికి రెడీ అయిపోయామండి. రాఖీ కట్టడానికి అండ్ పాప బర్త్డే కూడా సెలబ్రేట్ చేయడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో ఇక్కడ నేను నా డ్రెస్ చూపిస్తున్నాను అనమాట. సో లాస్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను కదా, నేను అనేది హాఫ్ సారీ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. పాప నేను సేమ్ డ్రెస్లు అనమాట. సో బాగుంది. నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ మ్యాచింగ్ అన్నీ వేసుకున్నాను. డ్రెస్ అయితే చాలా బాగుంది. సో అదే డ్రెస్సు పాపకు కూడా రెడీ చేశాను, కాకపోతే అది అస్సలు ఉంచుకోలేదండి. సో ఇదైతే నా ఫుల్ డ్రెస్ ఇలా అయితే వస్తుంది. అండ్ దీన్ని సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. పాపది నాది ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నా అండ్ ఏ మెటీరియల్ యూజ్ చేసాం, ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది కూడా డీటెయిల్గా వేరే వీడియోలో అనేది నేను షేర్ చేస్తాను. సో ఫైనల్గా నా హాఫ్ సారీ అయితే ఇది. అండ్ ఇక్కడ నేను రాఖీలు అనేవి చూపిస్తున్నాను, చూసేయండి. సో ఇది నా ఫేవరెట్ అనమాట. నాకు చాలా క్యూట్గా చాలా బాగా నచ్చింది అది. దాని కాస్ట్ కూడా 5 rupees అంతే, బట్ చాలా బాగుంది, నాకు చాలా చాలా నచ్చింది. సో ఇంక ఇవన్నీ మేము మామూలు రాఖీలు తీసుకొని 2 మాత్రం వెండి రాఖీలు తీసుకున్నానండి. సో వెండి రాఖీలు ఎందుకు తీసుకున్నానంటే మా పాప ఫస్ట్ టైం, తన లైఫ్లో ఫస్ట్ టైం రాఖీ కడుతుంది. సో రాఖీ కడుతుంది కదా అని చెప్పేసి నేను నార్మల్గా ఎందుకు
సో వెండి తీసుకుందాం బాగుంది కదా అని చెప్పేసి నేను ఇంకా వెండి రాఖీ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది అండ్ మా బాబుకి కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట రాఖీ కూడా. సో 2 వెండి రాఖీలు తీసుకున్నాను, మిగతావన్నీ నార్మల్గా. అంటే నాకు ఒక్కదానికే కాదండి ఇవి, మా అక్క చెల్లెలు ముగ్గురు కోసమని ఈ రాఖీలు అనేవి నేను తీసుకున్నాను. సో ఇంకా 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 అండ్ చాలామంది అడుగుతున్నారనమాట, సో ఎక్కువ వ్లాగ్స్ షేర్ చేయండి అక్క అని చెప్పేసి. బట్ నేను ట్రై చేస్తానండి ఎక్కువ వ్లాగ్స్ షేర్ చేయడానికి. నాకున్న బద్ధకానికి నేను అస్సలు వీడియోస్ తీయలేకపోతున్నాను. సో ఈ విషయం కూడా చాలామంది అడుగుతున్నారని చెప్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, పాపకు కావాల్సినవన్నీ కూడా నేను తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళాక ఇంకా బాగా రెడీ చేద్దామని చెప్పేసి చాలా సామాన్లు తీసుకెళ్ళా. పట్టీలు, దాని ఉంగరాలు, పాపిడి చైను, హెయిర్ బ్యాండ్స్ ఎక్సెట్రా అన్నీ తీసుకెళ్ళాను. బట్ ఏది వేయనివ్వలేదండి, చాలా పేచి పెట్టేసింది, కింగ పెట్టేసింది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అస్సలు అక్కడ ఏం జరగదు. సో లాస్ట్ 11 months 10 months వరకు నా పాప చక్కగా రెడీ అయ్యేది. బట్ ఇప్పుడు అస్సలు ఏం వేసినా ఉంచుకోవట్లేదు, అస్సలు చాలా చిరాకు పడుతుంది. సో అందుకే ఇంకా లైట్ తీసుకున్నాను. అండ్ ఈ ఫ్రాక్ కూడా నేను స్టిచ్చింగ్ చేయించానండి. సో ఇది మా అక్క గిఫ్ట్ అనమాట. సో నేను నార్మల్గా చాలా మట్టుగా మా పాపకి బట్టలు అనేవి నేను కుట్టిస్తూ ఉంటాను. ఆల్ టైప్ డ్రెస్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను తీసి కుట్టించాను అనమాట. చక్కగా చిన్నగా బుట్ట చేతులు పెట్టి అంబ్రెల్లా కట్ తోటి లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేయించా. పాపకైతే చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, లాస్ట్ వరకు వీడియో అనేది చూడండి. సో ఇక్కడ మేము అన్నీ కూడా ప్యాక్ చేసుకొని మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో మా పాప డ్రెస్సు కొంచెం వాణి పొడిగైందని చెప్పి వాణి తీసి పక్కన పెట్టేసాం, చక్కగా ఆడుకుంటుంది. సో సేమ్ డ్రెస్సులు అనమాట, నాది నా పాపది. ఇంకా ఫైనల్గా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారండి. అండ్ మేమైతే బాగా ఏం సెలబ్రేట్ చేయలేదు, బట్ అలాగా మా ఫ్యామిలీ. సో ప్రతిదానికి కూడా దేనికైనా కానీ మా చెల్లి, అక్క, నేను, మా అన్నయ్య కంపల్సరీగా ఉంటాం. నలుగురం కంపల్సరీగా కలుసుకుంటాం అనమాట. అండ్ దాంట్లో స్పెషల్ రాఖీ అంటే మాత్రం ఇంకా ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా రక్షాబంధన్ కంటే మేము కంపల్సరీగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు మాకు ఒక 2 బుడతలు వచ్చారు కదా. సో ఇది మా చెల్లి వాళ్ళ పాప, అది నా పాప. సో మా అక్కకి బాబు. సో వాడికి రాఖీలు కట్టడానికి వీళ్ళిద్దరు అనమాట. సో ఎంత క్యూట్గా రాఖీలు కట్టారో. వీడియో అయితే ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మా అన్నయ్య, అమ్మ, మా పిల్లలు. సో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నేను వీడియోస్ తీయడం చాలా తక్కువండి, నాకు అస్సలు తీయబుద్ది ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు జస్ట్ నార్మల్గా మేము మాట్లాడుకుంటూ అలా చెప్పుకుంటూ ఇంట్లో విషయాలు షేర్ చేసుకుంటూ అట్లా ఉంటామన్నమాట. సో మేము ఎక్కువ వీడియోస్ తీయడం అవన్నీ కూడా చాలా తక్కువ. అండ్ ఇక్కడ నేను నా నెక్ సెట్ చూపిస్తున్నాను, బాగుంది కదా అని చెప్పేసి. సో నా నెక్ సెట్ అండ్ నా డ్రెస్కి మ్యాచింగ్. సో ఇంకా రాఖీలు కట్టడం అనేది స్టార్ట్ అయిపోయింది. మా అక్క వాళ్ళ బాబండి. సో నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను, వీడియో అయితే కంటిన్యూ చేయండి అండ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్లో కూడా నేను మా పాపకి స్టిచ్చింగ్ చేయించిన డ్రెస్ వేస్తానండి, కేక్ కటింగ్. సో మేము అలా బర్త్డే సెలబ్రేషన్ కూడా అయింది. సో కంటిన్యూ చేయండి.
సో మా ఇద్దరి ఆడపిల్లలు మాత్రం వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టేశారండి. చూసారా చక్కగా గున్నమ్మల్లా కూర్చొని. అండ్ చెల్లి వాళ్ళ పాప అయితే కొంచెం పెద్దది కనుక చక్కగా వాడికి బొట్లు గట్ట పెడుతూ అండ్ క్యూట్గా కట్టింది రాఖీ. సో మా పాప కూడా చక్కగా కట్టేసింది అనమాట. అండ్ వాళ్ళ అన్నయ్య ఇద్దరికి కూడా 500 ఇచ్చాడండి. సో ఇంకా డబ్బులు ఇవ్వడం తడుము, అది ఓపెన్ చేసి చూసుకుంటున్నారు అది ఏంటా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇంకా పిల్లల రాఖీ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మా రాఖీ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను అక్క వాళ్ళ బాబుకి రాఖీ కడుతున్నాను. సో అక్క వాళ్ళ బాబుకి నేను రాఖీ కడుతున్నానంటే అది జస్ట్ నార్మల్గా మేము వాడు పుట్టినప్పుడు చిన్నప్పుడు సో ఎప్పుడో అలా అప్పటి నుంచి ఇంకా వాడికి రాఖీ కట్టడం స్టార్ట్ అయిందండి. సో ఆడు పుట్టినప్పుడు ఇలానే జస్ట్ రక్షాబంధానికి 2 నెలలు 3 నెలల పిల్లోడు అనమాట. సో అప్పుడు చాలా రాఖీ వచ్చింది కదా అని చెప్పేసి నేను మా అన్నయ్యలకి అందరికి కడుతూ వాడికి కూడా నేను సరదాగా కట్టాను రాఖీ. బట్ అదే ఒక 9 ఇయర్స్ నుంచి కంటిన్యూ అయిపోయింది అనమాట. ఎవ్రీ ఇయర్ వాడికి మాత్రం కంపల్సరీగా బొమ్మ రాఖీ అనేది కడతాను. సో నాకు చాలా ఇష్టం. అండ్ చక్కగా కాలుకి దండం పెడతాడు. నాకు ఎంత ఇష్టమో. సో అయిపోయింది. అండ్ అక్క వాళ్ళ బాబు రాఖీ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మా అన్నయ్యకి మేము ముగ్గురం కదా, అక్క నేను చెల్లి, సో మేము ముగ్గురం కూడా అన్నయ్యకి రాఖీ అనేది కట్టేసాం. చూసేయండి.
సో ఇక్కడ మేము కూడా రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత పాప బర్త్డేకి అనేది మేము అన్నీ తయారు చేస్తున్నామండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నేను గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్లు 10 రూపీస్ ఉంటాయి కదా, అవి తీసేసుకున్నాను. అండ్ 10 రూపీస్వి మజా పౌచులు కూడా తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే చాక్లెట్స్ ఏంటంటే జెల్లీ చాక్లెట్స్ తీసుకున్నానండి. ఇప్పుడు పిల్లలకి అవే కదా ఇష్టం. సో కూల్ డ్రింక్స్ అయినా గ్యాస్ ఉంటుంది, కూలింగ్ ఉంటుంది. అండ్ ఇంకెందుకులే అని చెప్పేసి బిస్కెట్స్ కూడా విడివిడిగా ఎందుకు, ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేవచ్చు కదా అని చెప్పేసి నేను ఈ 3 కూడా తీసుకున్నాను అనమాట. అండ్ మంచి చాక్లెట్స్ కూడా తీసుకున్నాను, బట్ అవి కొంచెం తక్కువ ఉన్నాయని పెట్టలేదు. సో ఇంకా 3 అండ్ కేకు, సో ఈ 4 ఐటమ్స్ ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. అండ్ పాపకైతే డ్రెస్ చేంజ్ చూసారు కదా, సో దానికి ఫ్రాక్ వేసి అండ్ క్రౌన్ పెట్టాను. క్యూట్ ఉంది ఈ డ్రెస్ కూడాను. సో పాపకైతే నేను స్టిచ్చింగ్ చేయించిన బట్టలైతే ఇంకా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కదండి. సో అలా ట్రై చేస్తున్నాను. ప్రెజెంట్ చేతిలోన కుట్టే వాళ్ళు ఉన్నారు కనుక చక్కగా కుట్టేస్తున్నాను, తర్వాత ఇంకా చూడాల్సిందే. అండ్ చాలామంది అడుగుతున్నారు పాప డ్రెస్ కలెక్షన్ కూడా షేర్ చేయండి అక్క అని చెప్పేసి. డెఫినెట్గా ఒక వీడియోలో నేను షేర్ చేస్తాను పాప డ్రెస్సెస్ అన్నీ కూడాను. అండ్ అంటే నేను స్టిచ్చింగ్ చేయించినవన్నీ కూడాను, ఎట్లా స్టిచ్చింగ్ చేయించాను ఏంటని చెప్పేసి. సో ఇక్కడైతే మా అన్నయ్య పాపను ఒళ్ళో పెట్టుకొని కేక్ కటింగ్ అనేది చేసేస్తున్నాడండి. నా కూతురు అయితే చక్కగా రెడీగా ఉంది ఎప్పుడు కోద్దామా అని చెప్పేసి. సో అండ్ పాప కేక్ బాగుంది, బటర్ స్కాచ్ అండ్ వెనీలా. ఇప్పుడు మేము కట్ చేసింది అయితే బటర్ స్కాచ్ అండి కేక్. హ్యాపీ బర్త్డే గుణశ్రీ. సో చూడండి ఎంత గున్నమ్మలా కూర్చుంది. సో ఇంకా ఎవ్వరం లేమండి, బయట వాళ్ళు ఎవరం లేము. అక్క, నేను, చెల్లి, మా అత్తయ్య గారు, అమ్మ, అన్నయ్య. సో మా అమ్మమ్మ, మా అక్క, ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళమే ఉన్నాం, బట్ ఎవరిని పిలవలేదు. సో మేము ఇంకా రక్షాబంధన్ రాఖీ కట్టేసి కేక్ కటింగ్ గట్టా చేసేసి ఇంకా వెంటనే వెళ్ళిపోయేటట్టుగా వచ్చామన్నమాట. సో అలానే ఇంకా చక్కగా ఇంకా ఇంట్లో నా గజిబిజీ అవ్వే కన్నా చక్కగా ఇంటి ముందు బయట కూర్చొని చక్కగా కేక్ కటింగ్ చేసుకుంటే వీధి లైట్ కూడా పడుతుంది, బాగుంటుంది కదా, విశాలంగా ఉంటుంది కదా అని చెప్పేసి మేము బయట అనేది ప్లాన్ చేసుకున్నాం. సో బర్త్డే కూడా అయిపోయింది. సో యాక్చువల్లీ చెప్పాలంటే పిల్లలకి బర్త్డే కోసం మనం అలా సంవత్సరం వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. సో సంవత్సరం అయిపోతే అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని చెప్పి అనిపిస్తుంది. బట్ నా కూతురిని చూసి నాకు అలా అనిపిస్తుంది. ఎవ్రీ మంత్ కేక్ కట్ చేసేవాళ్ళం మేము. సో ఫైనల్ బర్త్డే కేక్ ఇది. ఈ బర్త్డే కేక్తో ఇంకా కేక్స్ లేనట్టుకే. అండ్ ఇది డేట్ కాదండి, యాక్చువల్లీ పాప రక్షాబంధన్కి పుట్టింది, రాఖీ పండుగ రోజు పుట్టిందని చెప్పి తిథుల ప్రకారంగా ఈ పౌర్ణమి రోజు చేశానమాట. సో ఇంకా 22న ఇంకా ఒక బర్త్డే ఉంది, ఫైనల్ బర్త్డే. బట్ అది చేస్తామో చేయమో ఎలా చేస్తామో తెలీదు. సో చేస్తే మాత్రం డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే కంటిన్యూ చేసేయండి.